వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఇవాళ అయితే హైదరాబాద్ అయితే ఒక మ్యారేజ్ ఉందని హైదరాబాద్కి వెళ్తున్నాము. ఫైనల్గా అందరం రెడీ అయి కూర్చున్నాం. లక్కి తల్లి మా వారైతే ఇంకా వాళ్ళకి ఎవ్రీ సండే కౌన్సిలర్స్ మీటింగ్ ఉంటుంది. ఇంకా మీటింగ్కి వెళ్ళేసి ఇప్పుడు వస్తుండు. రెడీ అయిన మేమైతే ఆలోపు. సో ఇంకా నేనైతే ఇవన్నీ ఏం వేసుకోవాలి. ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు క్యారీ చేయాలంటే కొంచెం ఇబ్బందే కదండి ట్రావెలింగ్. అందుకే నేను ఆడి దగ్గరలో ఉన్నప్పుడు పెట్టుకుందాంలే అని ఇంకేం పెట్టుకోలేదు. మళ్ళీ సింపుల్గా శారీ కూడా సింపుల్ శారీ వేర్ చేసాను. హెవీగా అనుకోండి జర్నీలో కాస్త ఇబ్బంది కదా, అందులోనూ 3 అవర్స్ జర్నీ, 2.5 3 అవర్స్ జర్నీ కాబట్టి ఎందుకు సింపుల్గా ఇలా వెళ్తే మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి లక్కీకి సింపుల్గా, ఇంకా ధీరజ్కి రేపు అయితే ఇంకా మండే రోజు ధీరజ్ పాప బర్త్డే ఇవన్నీ ఉన్నాయి. సో మ్యారేజ్ అయినాక ఇవన్నీ స్పెషల్స్ ఏమైనా బట్టలు అవి ఇవి ఏమైనా తీసుకుని ఉంటే టైం ఉంటే చూడాలి. సో మొత్తానికైతే ఫైనల్గా హైదరాబాద్కి వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళినా కానీ హడావిడిగానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక 2 రోజులు ఉండి కొంచెం అదో ఏదో చూసుకొని వద్దామంటే అస్సలు ఉండదు. ఇంకా వర్క్ నడుస్తుంది కదా ఇంటి దగ్గర, ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళేసి రావడమే. అండ్ ఇంకా మీరైతే వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెక్కమ్మా పోదామా, వెళ్దామా మనం, వెళ్దామా, సరేనా? అండ్ ఫ్రెండ్స్ చూసా కదండి, మొత్తానికైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కొంచెం మేడ్చల్ దగ్గర రాగానే ఇంకా కొంచెం 9-10 అలా అయిపోయింది. 10:30 అలా అయింది కదా. ఇంకొంచెం బ్రేక్ఫాస్ట్ కడుపులో పడాలి. పైగా నాకంటే లక్కీకి ఎక్కువ ఆకలి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేము తినేసి లక్కీకి పార్సల్ తీసుకుందామని చెప్పేసి నేను 2 పరోటాలు, ధీరజ్ 2 పరోటాలు. మా వారు ఆల్రెడీ టిఫిన్ చేశారు తను. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎవ్రీ సండే మీటింగ్ ఉంటుంది, మీరు చెప్పాను కదా. ఇంకా మీటింగ్లో తను బ్రేక్ఫాస్ట్ చేసేసి వస్తుండు. ఇంకా నేను ధీరజ్ పరోటా తిన్నాం, కానీ ఆ 2 పరోటాలు ఫుల్గా అయిపోయినాయి, అస్సలు తినలేకపోయాము. ధీరజ్ అటో ఇటో కష్టంగా తిన్నాడు, కానీ ఇంకా నాదైతే ఇంకో హాఫ్ అట్లాగే వదిలేసి వచ్చిన. ఇంకా మామూలు టైంలో తింటాం, కానీ ఇలాంటి టైంలో పైగా కర్రీస్ కూడా అంత పెద్దగా ఏం నచ్చలేదు. సో దాంతోనే ఇంకా పెద్దగా అయితే టిఫిన్ అయితే ఏం ఇంట్రెస్ట్ అనిపించలేదు. దానికి బదులు ఇడ్లీ తీసుకున్న బెస్ట్ అనిపించింది. అంత విరక్తి వచ్చింది ఆ పరోటాల మీద. సో మొత్తానికైతే ఇంకా మేము తిన్న తర్వాత లక్కీ తల్లి కోసం కూడా పార్సల్ తీసుకున్నాము. ఎందుకంటే లక్కీ ఇంకా దింపడము పాపం అంతా రిస్క్ ఎందుకు తనకని చెప్పేసి ఇంకా పార్సల్ తీసుకొని ఇంకా జర్నీలో వెళ్తూ లక్కీ తల్లి కూడా తినిపిస్తున్నాను. లక్కీకేమో నేను ఇడ్లీ అండ్ వడ తీసుకున్నాను. ఎందుకంటే పరోటా మేమే తినలేకపోయినాం. లక్కీ ఇంకా ఆయిల్ ఫుడ్ ఏం తింటుంది కదా అని చెప్పేసి ఇంకా లక్కీకి అయితే తినిపిస్తున్నాను. ఎందుకంటే లక్కీకి మెడిసిన్స్ వేయాలి కదా అని చెప్పేసి ఇంకా లక్కీకి అయితే ఇదిగో బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉన్నాము. ఇంకా ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక స్పెషల్ కార్ కనిపించిందండి. దీని పేరు కూడా నాకు తెలియదు. మీలో ఎంతమంది కానీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ధీరజ్ అయితే ఫాస్ట్గా వీడియో తీశాడు. ఇంకా చూస్తున్నారు కదా, ఈ కార్ పేరేంటో కూడా నాకు తెలియదు. సో లక్కీని అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర ఒక కాసేపు ఉంచేసి వెళ్దామని చెప్పేసి ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇక్కడ చూడండి. చూడండి మా గోసలు చెప్తాను. నీకే పంపిస్తాను. ఫోన్లోనే అండ్ చూసారు కదండి. ఇంకా నెక్స్ట్ అయితే లక్కీని ఆడబిడ్డ దగ్గర వదిలేసి ఇంకా లక్కీ కూడా పెద్దగా పాపం జర్నీ చేసి ఎంతసేపు అని కూర్చుంటుంది, కాసేపు అన్న రిలాక్స్ అవుతుంది. అంతలోపు మన పనులు ఏమన్నా చేసి ఇవన్నీ అటెండ్ అయ్యి చేసుకుందామని చెప్పేసి లక్కీని అక్కడ వదిలేసి ఇంకా మేమైతే ఇదిగోండి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం. సో యాక్చువల్గా అయితే రిసెప్షన్కి వెళ్ళాల్సింది, కానీ ఇంకా మళ్ళీ కుదరదు, ధీరజ్ బర్త్డే ఉంది నెక్స్ట్ డే అని చెప్పేసి మేమైతే మ్యారేజ్కి అటెండ్ అయినాం అన్నమాట. ఇంకా కొంచెం మా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా బంజారా ట్రెడిషనల్, ఇలా కొంచెం లొకేషన్ కనిపించేసరికి కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పేసి ఏదో అలాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. బాగుంది కదా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. చూడడానికి బాగా అనిపించింది, సింపుల్గా చాలా బాగా అనిపించింది. మొత్తానికైతే ఫొటోస్ దిగుదాం కదా అని చెప్పేసి ఇది వండి స్టేజ్ పైకి వచ్చేసినాం. ఇంకా చెప్తున్నాను కదా, ఇంకా అంతా రిలేటివ్స్ ఫ్రెండ్స్ సర్కిల్స్ ఇంకా ఇవంతా ఇంకా. సో మొత్తానికైతే మేము వెళ్ళే వరకు ఏంది, మేము వెళ్ళిందే 2 o'clock అలా వెళ్ళాం అనుకోండి, మ్యారేజ్ అయిపోయి అన్నీ అయిపోయింది. సో మొత్తానికైతే ఇదిగోండి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కొంచెం ఇలాగా ఫొటోస్ అన్నీ కొంచెం ఫొటోస్ దిగాలి కదా వెళ్ళినందుకు. ఇంకా మా వారిని అయితే అన్నీ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. మేము వాళ్ళని కలవడం ఫస్ట్ టైమే, నాకు కూడా తెలియదు వాళ్ళు. మా ఆయనకైతే తెలుసు అన్నమాట, పెళ్లి కొడుకు వాళ్ళ ఫాదరు వాళ్ళంతా. ఇంకా మా ఆయన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంకా వాళ్ళంతా బాగా కనెక్ట్ అయ్యారనమాట. సో అందుకని చెప్పేసి
ఇంకా ఎలాగో వెళ్తున్నాం, ఇంకా నువ్వు కూడా వెళ్దాం, ఇంకా ధీరజ్కి అందుకును బర్త్డే కొంచెం కొంచెం షాపింగ్ చేసేది ఉంది అని చెప్పేసి మొత్తానికి ఫైనల్గా అయితే బయలుదేరినాం. మా మేనకోడలు తను వచ్చేసి మా మరిది అండ్ సిస్టర్ అన్నమాట, అన్నయ్య, ఇంకా అలాగా మొత్తానికైతే. బట్ ఫస్ట్ టైం వెళ్ళినంత ఫీలింగ్ అనిపిస్తుంది. కొన్ని కొన్ని ఫంక్షన్స్కి వెళ్తే మనకు అంటే కొత్త కొత్తగా అనిపిస్తుంది, అంటే ఎంత పరిచయం మనకు కొంచెం అంత ఎక్కువ క్లోజ్ లేకపోతే కొంచెం కనెక్ట్ ఉన్నట్టు అనిపించదు కదా. బట్ కొన్ని ఫంక్షన్స్కి వెళ్తే అలా ఏం అనిపించదు అన్నమాట. చాలా హ్యాపీగా మనం అందరితోని మింగిల్ అయిపోతాము. సో ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతోని చిన్నగా అయితే ఫొటోస్ అన్ని దిగేసి ఇంకా పర్సనల్గా కొన్ని అంటే చూడడానికి లొకేషన్ అలా వ్యూ బాగుంది, అంత బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని చెప్పేసి కొన్ని పిక్స్ అయితే దిగుతాం కదా. సో మేము కూడా అదే చేసామన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే అలా తీసుకున్నాము. బట్ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము, చాలా హ్యాపీగా అనిపించింది. సో మొత్తానికైతే మీరు కూడా నాతో పాటు చూసే అండ్ ఇంకా ఫైనల్గా అయితే తినేసి అయితే ఇదిగోండి కొంచెం దాండి ఆడుతున్నారు. సో నేను కూడా క్యాప్చర్ చేశాను కొంచెం. మొత్తానికైతే అంత వెజ్ అన్నమాట, కార్తీక మాసం కదండి, మొత్తం వెజ్ ఫుడ్డే. ఇంకా మేము వెళ్ళే వరకే ఆల్మోస్ట్ అందరు తిన్నారు అనుకోండి. బట్ మాకైతే ఉండింది, తిన్నాము. కడుపు ముందు తిన్న తర్వాత కొన్ని ఫొటోస్ అవన్నీ దిగేసి నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ దాండి ఆడుతున్నారు కదా, ఇది కూడా చిన్న క్యాప్చర్ చేశాను. ఇంకా మొత్తానికైతే ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి ధీరజ్కి అయితే అస్సలు ఆగట్లేదు. ఎందుకంటే ఇంకా ధీరజ్ కూడా వెళ్ళిందే ఆ పని కోసము. ఇంకా పైగా ధీరజ్ ఎప్పుడెప్పుడు బయటపడదామా ఇక్కడ నుంచి, వాడి పనులు ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలని వాడికి ఒక టెన్షను, నాకు ఒక టెన్షను, ఏంతో కొంచెం షాపింగ్ చేద్దాం అన్నట్టు నాకుండే. సో ఫైనల్గా అయితే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసినాం. సర్ప్రైజ్ ధీరజ్ బర్త్డే గిఫ్ట్ ఇదే అన్నమాట. ఆప్షన్
అండ్ ఇంకా ఫైనల్గా అయితే ధీరజ్కి బర్త్డే గిఫ్ట్ అన్నమాట. సో మోస్ట్లీ ఆల్మోస్ట్ ఒక 50% వెళ్ళి దీనికోసం అయితే ఇంకో 50% ఫంక్షన్ కోసం అనుకోవచ్చు. ఇంకా మేమైతే మా వారి ఫ్రెండ్ అంటే మా చైర్మన్ వాళ్ళ కార్ తీసుకుపోయినాం. ఇంకా అనుకోకుండా ఇదంతా సైకిల్ తీసుకుంటామని అనుకోలేదు, కామారెడ్డిలోనే తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇంకా చూసేసరికి నచ్చింది. ఇంకా పైన డిక్కీలో పడుతుందా లేదా అని చెప్పేసి అలా ఒకటి ఉండే అన్నమాట. ఫస్ట్ అయితే పట్టిన తర్వాత చూద్దాం తీసుకోవాలా లేదా అని చెప్పేసి చూస్తే ఒక టైర్ ఇప్పేసి మొత్తానికైతే అందులో సెట్ చేసిర్రు. ఒక రకంగా ఈ కార్ తీసుకుపోవడం కూడా మంచిగా అయింది. ఎందుకంటే మా కార్కి వచ్చే పాపం అది ఇంకా పాపం మా వారికి జర్నీ చేసి బాగా ఇబ్బంది అవుతుంది. ఇందులో అయితే కొంచెం మనకు వెళ్ళడానికి కొంచెం ఈజీగా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి, కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ కార్ తీసుకొని వెళ్ళాం మేమైతే. బట్ అడగగానే ఇచ్చిర్రు. సో ఏదైనా కానీ ఒకటైతే ఉంది, ఇంకా కార్ ఒకటి తీసుకోవాలి. చాలా రోజైంది. ఇప్పుడు ఏదైనా కానీ ఇన్ని రోజులు ఏమంటుండే అంటేనే ఏదైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు అందరు ఇల్లు కట్టుకున్నారు, మీరు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారు అని చెప్పేసి అంటుంటే ఇప్పుడు ఇల్లు పని స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కార్ అన్నమాట. ఎప్పుడు కార్ చేంజ్ చేస్తారని చెప్పేసి ధీరజ్ పుట్టక ముందు తీసుకున్న మా ఓల్డ్ కార్ చూసారు కదా, మేము అంటే ఓల్డ్ కాదు మేము యూజ్ చేసేది చూసారు కదా. ఇంకా అది వచ్చేసి ఇంకా ధీరజ్ పుట్టక ముందు తీసుకున్నాము. బట్ చాలా సర్వీస్ మమ్మల్ని చాలా భరించింది ఆ కార్ అయితే. బట్ కొంచెం కార్ కూడా కొంచెం ట్రబుల్ ఇస్తూ ఉంది, అది కూడా చేయాలి. కానీ ఇప్పుడు ఇట్లాంటి మేమున్న సిచ్యువేషన్లో ఇవన్నీ పెట్టలేం కదండి, ఎందుకంటే ఇంటి వర్క్ నడుస్తుంది, ఎంత డబ్బులు అవసరమో ఇంకా అది కట్టే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. బట్ ఫైనల్గా ధీరజ్కి అయితే ఒక సైకిల్ అయితే దొంగలు ఎత్తుకుపోయారు. ఆయన ఇంకా సైకిల్ తీసుకోవాలి. ధీరజ్ కూడా స్కూల్కి వెళ్ళడము, ట్యూషన్కి వెళ్ళడము, అటు ఇటు నాకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ధీరజ్. డ్రాప్ చేయడము, పికప్ చేసుకోవడం, ఇదంతా బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే యాక్చువల్గా అయితే ఫ్యాట్ బైక్ అంట 23,000 24,000 అన్నారు. ఇంత టైర్లు ఉంది, అది నేను వీడియో తీయలేదు కానీ చాలా పెద్ద పెద్ద టైర్లది ఉంది. ఫస్ట్ అయితే అది తీసుకున్నాడు, అది కావాలని చెప్పేసి అడిగి ఇంకేం లేదు. సో ఇదంతా కుదరదని చెప్పేసి ఫైనల్గా అయితే ఆ కార్ అయితే ఒకటి ఫిక్స్ చేసామన్నమాట. మొత్తానికైతే దానికి టైర్ అంటే ఫ్రంట్ సైడ్ టైర్ అవన్నీ తీసేసి లోపలైతే ఫిక్స్ చేశారు. ఒక రకంగా ధీరజ్కి అయితే ఇది నేను ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. నా యూట్యూబ్ డబ్బులతోనే ఫస్ట్ టైం ధీరజ్కి ఇచ్చిన గిఫ్ట్ ఇదే. ఇంకా లక్కీ కూడా ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. లక్కీ కంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, మెడిసిన్స్ కానీ ఇంకా తెలిసిందే కదా, ఇంకా అవన్నీ గిఫ్ట్ అని చెప్పరాదు, అవన్నీ డే రొటీన్స్ అన్నమాట. బట్ ధీరజ్కి ఇది లక్కీ ఇస్తుంది ఒక రకంగా, నేను కాదు ధీరజ్కి అయితే లక్కీ ఇస్తున్న గిఫ్టే అని చెప్పొచ్చు. ఎందుకంటే యూట్యూబ్ నా వీడియోల కంటే లక్కీ తల్లి యూట్యూబ్ సెలబ్రిటీ కదా, సో అందుకని చెప్పేసి లక్కీ తల్లిని గిఫ్ట్ ఇచ్చింది ధీరజ్కి అయితే. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు అది తొక్కాలా అని చెప్పేసి ధీరజ్ ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు, ఫుల్ ఎగ్జైట్మెంట్ అయ్యింది ధీరజ్ అయితే. సో మొత్తానికైతే ఎలాగో అలాగా అడ్జస్ట్ అయితే ఇంకా మొత్తానికైతే లోపల కొంచెం అటు ఇటు చూసుకొని అయితే సర్దేసి పెట్టేశాము. ఇంకా దీని పక్కనే ఇంకా కొంచెం గ్యాస్ స్టవ్ చిమ్మిలది ఒక షాప్ ఉందన్నమాట. అంటే ఇదంతా మేము ఈసీఎల్లో తీసుకున్నాం. ఇవంతా కూడా ఈసీఎల్కి వెళ్తాము. సో ఈసీఎల్ మాకు కొంచెం ఆ ఏరియా ఎందుకు బాగా అలవాటైంది, ఎందుకంటే లక్కీ తల్లికి మేము ఫిజియోథెరపీ ఇవన్నీ చేయించి స్పీచ్ థెరపీ మేము ఉన్నది కూడా ఈసీఎల్లోనే ఉన్నాము అప్పుడు లక్కీని హాస్పిటల్లో ఉంచినప్పుడు. ఇంకా ఫైనల్గా ఆ ఏరియా కొంచెం అలవాటు అన్నమాట, అందుకని చెప్పేసి అటు వెళ్ళేసి తీసుకున్నాము. ఇంకా పక్కనే ఇది ఉంది, వాళ్ళ సైకిల్ అంతా అడ్జస్ట్ చేసే వరకు నేను మా కోడలు అయితే ఇది చూద్దామని చెప్పేసి అలా ఒక అంటే ఏ రేట్లో ఏమున్నాయి, మనము ఇక ముందు ఇవన్నీ తీసుకోవాల్సిందే కదా, ప్రైస్ ఏమున్నాయి ఏంటిది అసలు ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం మనకు కూడా ఒక 2-3 షాపులు తిరిగితే ఎంతో కొంత నాలెడ్జ్ వాళ్ళ నుంచి మంచి రివ్యూ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాము. సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియో కమింగ్ సూన్ పార్ట్ 2 వస్తుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.